కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి రెండవది ఈ యొక్క ఇందులో హైదరాబాద్కు సంబంధించి ముఖ్యంగా అన్ని డివిజన్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా అంటే కార్యకర్తలు కావచ్చు అన్ని పార్టీ వాళ్ళకి సంబంధించి ఇందులో మోటివేట్ అవుతూ గ్యాదరింగ్ చేసే కార్యక్రమం చేసి సపోర్ట్ చేసేట్టు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత కూడా తీసుకునే కార్యక్రమం చేసి నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా పెద్ద ఎత్తున వీటిని యొక్క బతుకమ్మను సెలబ్రేట్ చేయాలని చెప్పని నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లాగే కాంపిటీషన్ కూడా పెట్టడం జరిగింది ఈ బతుకమ్మ గురించి, లైక్ డిబేట్స్ కావచ్చు, వాళ్ళ యొక్క పోటీలు పెట్టే కార్యక్రమం చేసి ప్రైజెస్ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఇన్వాల్వ్ అయ్యే కార్యక్రమం జరుగుతూ ఉంది. అట్లాగే ఈ యొక్క బతుకమ్మ చేసిన తర్వాత ఏదైతే పూలు ఉంటాయో ఆ పూలను కూడా వాస్తవంగా ఏం జరుగుతూ ఉందంటే ఆ బతుకమ్మ కాగానే స్పెషల్లీ ఈ యొక్క కాలనీస్ రెసిడెన్షియల్ ఏరియాస్ను వాటిని పడేస్తూ ఉన్నారు. అది మన సంస్కృతి కాదు. అంటే అది బతుకమ్మ పండుగ చేసిన తర్వాత దొంగల పండుగ తర్వాత మళ్ళీ వాటిని నీళ్ళల్లో చెరువులు కానీ కుంటలు కానీ కలిపే కార్యక్రమం చేయాలి. అంటే మనం అదర్వైజ్ మనం బతుకమ్మ వైపున గొప్ప చేసుకుంటూ మళ్ళీ అవమానించే పద్ధతిలో వాటిని వదిలేయడము తోకలు చేయడం కింద జరుగుతుంది. కాబట్టి దానిపైన కూడా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో మొత్తం పైన ఈ యొక్క బతుకమ్మ పండుగ ద్వారా మొత్తం నారీ లోకానిలో భాగస్వామ్యం చేసి ఊరూరా వాడవాడలా పెద్ద ఎత్తున జరిపిన కార్యక్రమం చేసి ఒక సంఘటిత శక్తిగా ఏర్పాటు చేసి ఏవైతే రుగ్మతలు ఉన్నాయో ఆ రుగ్మతల్ని రకరకాలు ఉన్నాయి. సో వాటిని కూడా పారదోలేదల్లా వీళ్ళకు ఇందులో అవగాహన కూడా కల్పించే కార్యక్రమం చేసి సమస్యలు దూరమైనప్పుడే దీనికి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి దీనిలో రకరకాల కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అందరూ పాల్గొనాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాం. అందరూ పార్టీస్టులకు ఆల్ పార్టీస్ అంటే రాజకీయాలకు అతీతంగా ఇది ఒక పార్టీ చేసుకున్న కార్యక్రమం కాదు కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. బడ్జెట్ అనేది బడ్జెట్ ఇష్యూ కాదు. అదే మనం దీనిలో మనం ప్రధాన అంశం ఏంటంటే ఇది ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళు చేసుకునేటువంటి కార్యక్రమం, సంతోషంగా జరుపుకునే కార్యక్రమం, అందరూ భాగస్వామ్య కార్యక్రమం, ఎవరో ఏదో పెట్టి చేయడం కాదు. అంటే స్వతహాగా దీని లక్ష్యం ఉద్దేశం కూడా ఒక ఆత్మీయత, ఒక అనురాగం, అందరూ కలిసి సంతోషంగా జరుపుకునే పండుగ. ఇది బడ్జెట్ ఇష్యూ ఎందుకు వస్తుంది? అన్ని రకాల అన్ని సమస్యలు మనసు ఉంటే మార్గం ఉంది ప్రతి ఒక్కరు కూడా. దీన్ని 100% బడ్జెట్తో సంబంధం లేకుండా సక్సెస్ చేసి ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఎసెన్స్ అనేది ఏంటి? ఎసెన్స్ బతుకమ్మ అనేది పూల పండుగ. అంటే పూలను మనం పూజించే కార్యక్రమం. పూలను అంటే ఇక్కడ ప్రకృతిని కాపాడుకునే కార్యక్రమం. తద్వారా అందరూ కూడా కలిసిమెలిసి ఒక ఆత్మీయతతోటి అనురాగంతో అవగాహన చేసుకుంటూ అందరు కలిసి ఏ సమస్యలు వచ్చినా అందరు కలిసి ఆ సమస్య పరిష్కారం చేసుకునేది ముఖ్యంగా ప్రకృతిని కాపాడే కార్యక్రమం. అది ఎసెన్స్. మీరంటే కరెక్టే. ఆ ఎసెన్స్ అనేది సపోజ్ ఇప్పుడు చెప్పులు వేసుకొని చేస్తూ ఉంటారు, కరెక్ట్ కాదు. అది ఎసెన్స్. అది ఆ విధంగా చేస్తే ఎసెన్స్ పోయినట్టే. అంటే బతుకమ్మ పండుగ అయిన తర్వాత ఆ పూలను మొత్తం కూడా ఎక్కడో పడేసి బజార్లో పడేసి తొక్కుకుంటూ చేసుకుంటూ పోవడం కూడా అది ఎసెన్స్ కాదు. ఇప్పుడు బేసిక్ ఎసెన్స్ అనేది కల్చర్, సంస్కృతి. థ్యాంక్ యూ. సిస్టమ్ అనేది ఉంది. సర్పంచులు లేనంత మాత్రాన సరే లేకపోతే, బట్ సిస్టమ్ అనే వ్యవస్థ ఉంది కదా.
అన్నీ నడుస్తూ ఉన్నాయి, ఇది కూడా అట్లాగే నడుస్తుంది. ఇలా ఇది 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 ఒక వ్యక్తి చేసేటువంటి కార్యక్రమం కాదు. అందరూ తమకు తాము స్వతహాగా పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించుకునే పద్ధతి. సో దీనికి వ్యక్తుల అధికారులని కాదు. సో ఎవ్రీబడి షుడ్ గెట్ ఇన్వాల్వ్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మంత్రి గారు మాట్లాడారు, ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పారు.